దేవునికి స్తోత్రం. వాక్యంలో వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వాక్యంలో వెళ్తున్నాం, మాట్లాడమని ఏ సంవత్సరం తండ్రి. ఆమేన్. అసూయ ఉన్న చోట నీచ కార్యములు ఉండును. వాక్యాంశం, అసూయ ఉన్న చోట నీచ కార్యములు ఉండును. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 14వ వచనం 16వ వచనంలో చదువుకున్నట్లయితే, అయితే నా హృదయంలో సహింపవలనవి మత్సరమును వివాదములు ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. జ్ఞానమును పైనుండి దిగవచ్చు శక్తియు కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఎలియనగా మత్సరము వివాదమును ఎక్కడైతే ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములుండును. చూడండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, అసూయ ఉన్న చోట నీచ కార్యములుండును. అసూయ ఉన్న చోట నీచ కార్యములుండును. అంతేకాకుండా మరి ఇంకేమని సెలవిస్తూ ఉన్నదంటే, అయితే మీ హృదయాలు సహింపవలననేవి కానీ మత్సరమును వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. భూ సంబంధమైనది మరి ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఎలియనగా మత్సరమును వివాదం ఎక్కడైతే ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములుండును. ఎందుకంటే బైబుల్ ఏం సెలవిస్తూ ఉన్నదంటే, అసూయ ఉన్న చోట ఏముంటుందంటే నీచ కార్యాలు ఉండును. అందుకోసం ఏమంటున్నాడు, ఎలియనగా మత్సరమునకు వివాదం ఎక్కడైతే ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమై ఉన్నది, మృదువైనది, సులువుగా లోబడినది, కనిక్కెరముతోను మంచి ఫలముతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉండును. నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానము విత్తబడును అంటున్నాడు. సమాధానం చేయువాడికి సమాధానము విత్తబడును. వేషధారణైనను లేనిదై ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి. భూ సంబంధమైనది అంటే దయ్యముల జ్ఞానం వంటిది. పరలోక సంబంధమైనది అయితే పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికెరముతో మంచి ఫలముతో నింపబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం అంటున్నా, అసూయ ఉన్న చోట నీచ కార్యములుండును. కనుక మనుషులో కుళ్ళు కుతంత్రత లేకుండా, అసూయ లేకుండా యేసయ్య ప్రేమ చేత నింపబడినట్లు, దేవుని కృపలో వెదుగునట్లు ఆయన కనికెరము, కాపుదల, భద్రత, క్షేమము ప్రతి ఒక్కరికి కలుగును కాక. హల్లెలూయా. అంతేకాకుండా బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దావీదు రాసిన కీర్తన 12వ అధ్యాయము 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, 12వ అధ్యాయము 8వ వచనంలో ధ్యానించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 12వ అధ్యాయము 8వ వచనం. 12వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమని రాయబడ్డది అంటే, 8వ వచనంలో, నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై 4 దిక్కులా తిరుగులాడుదురు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై 4 దిక్కులా తిరుగులాడుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.
అంటే నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు వాళ్ళు నాలుగు దిక్కుల తిరుగులాడుదురు అనే దేవుడు తన వాక్కు ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా 15వ అధ్యాయము మరి 4వ వచనం మనం చదివినట్లయితే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరంటే ఆయన దృష్టికి నీచుడును అపహాస్యుడును, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టం కలిగినను మాట తప్పడు. చూడండి, నీతిమంతుడు మాట తప్పేవాడు కాడు, తనకు నష్టం కలిగినాను మాట తప్పడు. కనుక మన జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనిషి అసూయ చేత ఉన్న చోట ఏముంటుందంటే నీచ కార్యములో. కనుక ప్రతి నీచ కార్యములో మనుషులో నుంచి మరి తొలగిపోవునుగాక. ఎందుకంటే బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, అసూయ చెందకు అంటాడు. అసూయ చెందకు. అందుకోసమే అసూయ ఉన్న చోట నీచ కార్యాలున్నాయి. ప్రతి నీచ కార్యం తొలగిపోవునుగాక. దేవుని కృప మీ ఎడల, అంతేకాకుండా మీ జీవితంలో, అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతూ ప్రభువుకు లోబడి ఉందురుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, విత్తబడిన ఈ మాటలు ప్రతి హృదయములో నింపబడును గాక. హల్లెలూయా. మరి నాయన, నరులలో ఉన్న నీచ కార్యాలన్నీ తొలగిపోను గాక. అసూయ అనేది తొలగిపోను గాక. గర్వం అనేది తొలగిపోను గాక. మీ కృప చేత, మీ ఆత్మ చేత నింపి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి మీరు అక్కడికి సిద్ధపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మీకు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.